దద్దోజనం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. రకరకాల ఫ్రూట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇక అమ్మవారికి ఇష్టమైన దద్దోజనాన్ని స్టార్ట్ చేద్దామా మరి చేసుకోవడం? చేసేద్దాం మాధురి. ముందు ఏం చేస్తున్నాం? ముందు రోట్స్ బాయిల్ చేసుకుందాం. ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను అయితే. స్టవ్ ఆన్ చేశాక వాటర్ వేసుకుందాం. ఓకే, సో ఫ్రూట్స్ అన్ని కూడా కట్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి రెడీగా ఉన్నాయి. జస్ట్ దీంట్లో మనకి కొంచెం టైం పట్టేది ఏంటి అంటే ఈ ఓట్స్ బాయిల్ అవ్వడం అండ్ కూల్ అవ్వడం. ఎందుకంటే కూల్ అవ్వకుండా మనం పెరుగు వేసుకుంటే విరిగిపోతుంది, ఫ్రూట్స్ వేసుకుంటే వేడికి మగ్గిపోతాయి. అందుకని ఓట్స్ జస్ట్ కొంచెం స్పూన్తో కలబెట్టేసుకుంటే కూల్ అయిపోతుంది, 2 seconds లో అయిపోతుంది. ఓకే, యాక్చువల్గా ఏంటంటే ఓట్స్ పాలు ఫ్రూట్స్ కాంబినేషన్ అయితే ఐడియా ఉంది, తెలిసిందే. అండ్ ఇది పెరుగుతోటి ఫ్రూట్స్ కాంబినేషన్ అంటే ఇది బాగుంటుంది. బాగుంటుందా? ఎప్పుడెప్పుడు చేశారు, ఎప్పుడు ట్రై చేశారు? ఇది సొంతంగా మీ వంటే అని అర్థమవుతుంది. మీకే పేటెంట్ హక్కులు రాసి ఇచ్చేసాము. ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లో ట్రై చేశారు ఇది? అంటే ఓట్స్ తినాలి హెల్తీగా అన్నప్పుడు, అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అన్నప్పుడు, రెండు ఎలా చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు అలా చేశాను అనమాట. అలా చేస్తే ఇది బాగుంది, ఇలా తినచ్చు, అమ్మయ్య ఓకే. అంటే ఒక్కోసారి మనం ఓన్లీ స్వీట్ కూడా తినలేం. ఇప్పుడు ఓట్స్లో పాలు ఫ్రూట్స్ వేస్తాం, అలా వేసినప్పుడు హెవీగా తినలేం, కొంచెం తినగానే ఇది అయిపోతుంది. అదే ప్లేస్లో దద్దోజనం లాగా చేస్తే మనం సాల్ట్ వేస్తాము, దద్దోజనం తాలింపు వేస్తాము, అన్నీ వస్తాయి కదా. అలా వచ్చడం వల్ల తినడం బాగా తినాలనిపిస్తుంది. ఫ్రూట్స్ కూడా నీకు ఏది టేస్ట్ చేంజ్ అవ్వదు. ఓకే ఓకే, వాటర్ కూడా బాయిల్ అయిపోయింది. వాటర్ బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు దానిలో ఓట్స్ వేసుకుందాం. సరే, కానీ కొన్నిసార్లు మరీ వాటర్లో ఎక్కువ బాయిల్ అని మరీ చాలా పేస్ట్గా అయిపోయి అంతా చేసుకో. మనం ఎలాగో విడిగానే బాయిల్ చేస్తుంది, దాని కుక్కర్లో అలా పెట్టట్లేదు కదా. మనకి ఎంత బాయిల్ అవుతుంది చాలా అనిపిస్తుంది, అక్కడ ఆపేసుకుంటే సరిపోతుంది. ఓకే, మీ ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? సరిపోతుంది. ఇంట్లో పొద్దునే వాళ్ళకి బాక్స్ కట్టించేసి తర్వాత ఇంట్లోకి చేసుకొని కొంచెం సోషల్ ఆర్గనైజేషన్లో ఉన్నాం, సో అటు సైడ్ వెళ్ళి కొంచెం సేవా కార్యక్రమాలు అవి చేస్తాము. రోజు ఉంటాయా ఇలాంటి సోషల్ యాక్టివిటీస్? సోషల్ యాక్టివిటీస్ డైలీ ఉండవు, మంత్లీ ఒకటి కార్యవర్గ సమావేశం చేసుకుంటాం మేము. అలానే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరితోటి అలా చేసుకొని కిటీ పార్టీలను ఎంజాయ్ చేస్తాము. అందులో మీటింగ్ పెట్టుకుంటాము, సేవా కార్యక్రమం ఎవ్రీ మంత్ చేస్తాము. ఓకే, ఆ ప్రోగ్రామ్స్కి ముందర ప్రిపరేషన్కి తర్వాత ప్రోగ్రామ్ ఎలా అయింది అని చూసుకొని మెంబర్షిప్స్ చూసుకుంటూ అలా చేస్తాము. చాలా చెప్పారు, ఏముంది అని స్టార్ట్ చేశారు. మొత్తం మీ బిజీ షెడ్యూల్ అంతా కూడా చెప్పేశారు. నైస్, బిజీగా ఉండడమే కావాలి కదా. ఓకే, ఇక్కడ మనకి అయిపోయింది ఓట్స్. ఓకే, ఓట్స్ అయిపోయింది కదా, దాన్ని ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసేస్తే ఈలోపు మనం దానికి తాలింపు పెట్టేద్దాం. ఓ, తాలింపు కూడా ఉంది కదా, ఎందుకంటే తాలింపు అది రెండు ఒకేసారి చల్లబడిపోతాయి కదా. ఓకే సరే, అయితే ఇందులో తాలింపు పెట్టేసుకోవచ్చు. ఓట్స్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం, ఎందుకంటే పాన్ వేడిగా ఉంది కాబట్టి తొందరగా కూల్ అవ్వదు. అదే కనుక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటే కొంచెం తొందరగా కూల్ అయిపోతుంది. సరే, తీసేస్తాను అయితే. ఓకే, ప్యాన్ హీట్ అయింది కదా. ఇప్పుడు దానిలోకి ఎక్కువ అవసరం లేదు, జస్ట్ లైట్ మనం తాలింపు గింజలు తడిచేంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే, తర్వాత పోపు గింజలు, ఆ తర్వాత పచ్చిమిర్చి, సింగిల్ పచ్చిమిర్చి, ఫ్రూట్స్ ఉంటాయి కదా అందుకని పచ్చిమిర్చి ఎక్కువ లేకుండా ఓకే కొంచెం, ఆ తర్వాత కరివేపాకు. తాలింపు కూడా మనకి కాస్త చల్లార్చుకోవాలా ఇది కూడా? అంటే ఫ్రూట్స్ కలర్ చేంజ్ అవ్వకుండా మగ్గకుండా ఉండాలి అంటే ఇవి చల్లారిపోవాలి, వేడిగా ఉన్న ఐటమ్ చల్లారిపోవాలి. ప్లస్ పెరుగు కూడా అంతే కదా, మనం పెరుగు వేడి దాంట్లో వేస్తే విరిగిపోతుంది, మన టెక్స్చర్ రాదు. దద్దోజనం ఎలా అయితే కలుపుతామో మనకు దద్దోజనం చల్లగా తినవద్దు అవుతుంది, వేడిగా తినవద్దు కాదు కదా. అవునవును. సో ఇది వేగిపోయింది కదా, ఇది కూడా ఆఫ్ చేసేస్తా. ఇది ఇందులో వేసేసి. ఓకే, ఇప్పుడు ఓట్స్ బౌల్లో ఈ తాలింపు వేసేసుకోవడమే. దానిలో ఇప్పుడు ఏం వేస్తున్నారు? సాల్ట్ వేస్తున్నాను. దానిలో సాల్ట్ వేసాక కర్డ్ వేసేస్తున్నాను మాదిరి. ఓకే,
ఇప్పుడు దాన్ని కలబెట్టుకుందాం. ఓకే. ఇప్పుడు అది కలబెట్టేసాం కదా, ఇంకా ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇందులో బనానాస్ వేసుకుందాం. ఓకేనా? బనానాస్, మళ్ళీ యాపిల్ ముక్కలు, ఓకే, తర్వాత దానిమ్మ, గ్రేప్స్, ఓకే, జామకాయ ముక్కలు. కాసేపు అలా పక్కన ఉంచేస్తే బెస్ట్ ఏమో, ఎందుకంటే ఆ ఫ్రూట్స్ లో ఉండేవి ఆ ఫ్లేవర్స్ అన్ని దానిలోకి దిగడానికి ఇలా పెట్టేసేసి సర్వ్ చేసేద్దాము. ఓకే, ఇదిగోండి. ఇది ఓట్స్ తో చేశారు అని కూడా మనం చెప్పడానికి లేదు, తెలియట్లేదు అసలు, చూడడానికి అసలు అర్థం కాదు. మనం దద్దోజనం విడిగా ఎలా చేస్తాము, మొత్తం అంతా మెత్తగా చేసేస్తాం కదా. అవును, ఇప్పుడు కూడా అంతే. ఇలా వేసి పైనుంచి కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. మాధురి, ఫ్రూట్స్ ఓట్స్ దద్దోజనం రెడీ. ఎస్, రెడీ అయిపోయిందండి. ఫ్రూట్స్ ఓట్స్ దద్దోజనం రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ఫ్రూట్స్ ఓట్స్ దద్దోజనం తయారీకి కావాల్సిన పదార్థాలు: నూనె, ఓట్స్, పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, పెరుగు, అరటిపండు ముక్కలు, యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, ద్రాక్ష పళ్ళు, జామకాయ, కొత్తిమీర. ఫ్రూట్స్ ఓట్స్ దద్దోజనం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. తర్వాత అందులో ఓట్స్ వేసి కలిపి ఉడికించుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకొని తీసి మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, పెరుగు వేసి కలుపుకోవాలి. మళ్ళీ అందులో అరటిపండు ముక్కలు, యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, ద్రాక్ష పళ్ళు, జామకాయ ముక్కలు వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఫ్రూట్స్ ఓట్స్ దద్దోజనం రెడీ.